ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా అధికారులను ఆదేశించారు. పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులపై అధికారులతో రివ్యూ నిర్వహించారు. జిల్లాలో ప్రజావాణి వివిధ సమస్యలతో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు 250 ఉన్నాయన్నారు. వాటిని వచ్చే వారంలోగా పరిష్కరించాలని జిల్లా అధికారులకు దిశానిర్దేశించారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ సమావేశ బంధులో సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ వెంకటేశ్వర్లతో కలిసి స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్లోని ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావానికి ఇప్పటిదాకా ఎన్ని పెండింగ్ ఉన్నాయో వాటికి సరైన కారణాలు తెలుపుతూ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రజావానికి వచ్చిన వారు మళ్ళీ పదే రాకూడదని, అర్హతను బట్టి వెంటనే పరిష్కరించాలి, లేని పక్షంలో సమస్య పూర్వపరాలని వివరించాలన్నారు. అప్పుడే ప్రజావానిపై ప్రజలకు నమ్మకంగా ఏర్పడుతుందని చెప్పారు. ప్రజావానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొన్నారు. ప్రజావానికి 100 దరఖాస్తులు వచ్చాయని, రెవెన్యూ శాఖకు 35, డిఆర్డీఓకు 11, ఇతర శాఖలకు సంబంధించి 54 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రమేష్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డీఓ పీడీ పద్మ శ్రీనివాస్ రావు, జిల్లా పరిషత్ సిఓ ఎల్లయ్య, మైన్స్ ఏడీ జయరాజ్, అగ్రికల్చర్ ఏడీ గోవింద్, జిఎం ఇండస్ట్రీస్ కృష్ణమూర్తి, ఈ ఇరిగేషన్ శ్రీనివాస్, యువజన క్రీడల అధికారి నాగరాజ్, సివిల్ సప్లై అధికారి బ్రహ్మారావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.